కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఒక జెండా దిమ్మ కోసం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ పరిస్థితులను కూడా చక్కదిద్దడం జరిగింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా చక్రవర్తిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా దిమ్మను మీరు కూల్చారు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అసలు అది ఒక విచిత్రమైన వాదన. అక్కడ ఆ కమిటీ అని మా తాతగారు సుదీర్ఘంగా ఆయన సర్పంచ్గా వ్యవహరించి అక్కడ సుమారు ఒక 18 ఎకరాల పైచీలకు అనుకుంటా, నాకు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆయన పంచారు. వాళ్ళు అక్కడ ఆయన విగ్రహం ఆయన మరణించినప్పుడు 2008లో నెలకొల్పుకున్నారు. వాళ్ళు కమిటీగా అన్ని పార్టీల్లో, ఎందుకంటే మా తాతగారు సిపిఐలో పనిచేశారు, సిపిఎంలో పనిచేశారు, తెలుగుదేశంలో పనిచేశారు. ఆయన పర్మనెంట్ టైంకి మేము తెలుగుదేశంలో కొనసాగినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 3-4 పార్టీల్లో వాళ్ళు కూడా అందరూ ఉన్నారు కమిటీలో. వాళ్ళు ఆయనకి శిష్యులు అందరూ ఉన్నారు. ఎందుకంటే బోయిన కొండా గారని ఆయన ప్రస్తుతానికి ఆయన ప్రజారాజ్య జనసేనలో కొనసాగుతున్నారు ఆయన నాయకుడిగా. ఆయన మా తాతగారికి అత్యంత ఇష్టపాత్రుడు. మా తాతగారు మరణించిన కాలంలో అతను పాడి మోసి ఆయన దహన సంస్కారాల్లో పూర్తి స్థాయిలో పాల్గొన్నటువంటి వ్యక్తి అతను. ఆయన ఈ నిర్మాణ బాధ్యతలు ఆయన చేతి మీద భుజస్కంధాల మీద నిర్వహించారు. అక్కడ అది ఏమీ లేనటువంటి సంఘటన. మీరు కావాలంటే గమనించండి, ఇక్కడ జరిగింది, వీళ్ళు ఇక్కడ కట్టారు. ఇక్కడ దీనిపైన అసలు 2008 నుంచి 2026 వరకు కూడా ఏ రోజు కూడా అక్కడ కనీసం దానికి జెండా రాడ్ కూడా లేదు. నేను చెప్పడం కాదు, ఎవరినైనా అడగండి. ఈయన శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు, రెండోసారి ఒకసారి ప్రతిపక్షంగా ఉన్నాడు. మరి ఆయన ఏమన్నా అక్కడ ఎగరేసాడా? మేము ఆయన ప్రశ్నలు లేవనెత్తి ఈ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఆర్డీపీలు, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం నడవకుండా మీ ఇష్టానుసారం జరుగుతుందని మేము ప్రశ్నించినటువంటి కారణం చేత అతను ఈ నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఆయన 1.5 కోటి నిధులు సుమారు మేము పిటిషన్లు పెట్టాం, అన్యాక్రాంతమైన అని చెప్పాం. ఈ అన్యాక్రాంతమైనటువంటి నిధుల్ని దారి మళ్లించి ఆయన ఊరికే టాపిక్ డైవర్షన్ కోసం ఇది ఎత్తుకున్నాడు. దీని మీద కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఒక సస్పెక్ట్ రౌడీ షీటర్. ఒక సస్పెక్ట్ రౌడీ షీటర్ ఇస్తే నువ్వు వాళ్ళని నమ్మి నువ్వు అక్కడి నుంచి ఒక శాసనసభ్యుడిగా ఒక పర్యాయం పనిచేసి నువ్వు ఇక్కడికి వచ్చి పిల్ల శాస్త్రాలు చేయకపోతే ఏమైంది? హుందాగా పోలీసు వారిని కనుక్కొని పోలీసు వారిని వాళ్ళని కనుసన్నల్లో వాళ్ళందరినీ ఇరు వర్గాలను పిలిచి మీరు ఎందుకు కౌన్సిలింగ్ చేయలేకపోయారు? మేము అసలు విపరీతమైన కౌన్సిలింగ్లు చేస్తాం, మాది పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ విపరీతంగా పనిచేస్తుందని చెప్పారు కదా, మీరు ఎందుకు వాళ్ళ టైం ఇవ్వాలా? మీరు ఎందుకు రౌడీలాగా వ్యవహరించారు? ఆ పరిస్థితి మీరు ఎందుకు నెలకొల్లింది? సార్, నిన్న ఏదైతే పోరంగి సెంటర్లో మీరు వస్తూ కారు దిగి అక్కడంతా హడావుడి చేసినట్లు కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు మీరు కారు దిగాల్సి వచ్చింది? ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు కారు డ్రైవరు, నేను కారు డ్రైవర్ని పెనమలూరులో మారాడు. నేను తీరా చూసేపాటికి ఈ డ్రైవరు, ఇటు పక్కన ఉన్న డ్రైవరు ఎవరో కూడా నాకు తెలియదు, ఎటు తీసుకెళ్తున్నాడో కూడా తెలియలే. నేను అతను అటకాయించి నువ్వెవరు అని చెప్పి ఆగిన సందర్భంలో మేము కింద దిగిన వెంటనే పోలీసులు నన్ను లిఫ్ట్ చేసి లోపలికి వేశారు. అది యథార్థం. తర్వాత చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా కారుని డ్రైవర్ ఆధీనంలో తీసుకుని వాళ్ళ డ్రైవర్ని దాంట్లో పెట్టారు అనేది అప్పుడు తెలుసుకున్నాను. అంతేగాని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పిందే నిజమని కాసేపు అనుకుందాం, నేను వస్తున్నా, అసలు మీకేం సంబంధం? పవరింగ్ సెంటర్లో మీకేం సంబంధం అని అక్కడ రౌడీలు గూండాల్లాగా మీరు ఎందుకు అలా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? నేను వెళ్ళడం తప్ప, నేను ఆగడం తప్ప? ఒక పౌరుడిగా రోడ్డు మీద ఆగితే తప్పు వస్తుందా? నువ్వు వీళ్ళందరినీ ఎందుకని పోగేసుకుని రాళ్ళు రప్పలు మారణాయుధాలు ఎత్తుకుని నువ్వు ఎందుకు వ్యవహరించావు? ఎందుకు దాడి చేయాలని ఆలోచన వచ్చింది నీకు? రౌడీలాగా ఎందుకు వ్యవహరించావు? నువ్వు రౌడీవా, నేను రౌడీనా? ఈ ప్రజాస్వామ్యంలో నడిచేటువంటి హక్కు, తిరిగేటువంటి హక్కు ఎవరికి లేదా? మేమేమన్నా ఈ మున్సిపాలిటీలోకి రావాలంటే పాస్పోర్టు వీసా తీసుకుని రావాలా? ఎంతకాలం భయపడతావు? మాట మాట్లాడితే చంపేస్తాం అని చెప్తున్నావు. అందరితో ఆడాలతో తిట్టిస్తున్నావు, ఆడాలతో చంపేపిస్తున్నావు, గొడ్లోడ తీస్తానన్న ఎప్పుడు రెడీ, ఆల్వేస్ రెడీ, ఎనీ టైం రెడీ. ఏం ప్రాణం గురించి భయపడేది ఏం లేదు, నీకు ఏది కావాలంటే చేసుకో. నువ్వు అనేక సందర్భాల్లో చెప్తున్నావు నిన్ను చంపేస్తావు అన్నారు. మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా ఆడాలన్నారు చంపేస్తామని. చంపండి, ఏం చేస్తారు? ఒకటైతే 2 అవుతాయి. నేను ఎప్పుడు నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు అంత కష్టపడే అవసరంలా, నా కోసం అంత ఏం కాపుగా అవసరంలా. నేను ఎప్పుడు కానూరు అనే గ్రామంలో మా ఇంటికాడ ఎప్పుడు ఉంటా అందుబాటులోనే.
నీకు అంత కష్టం వద్దు, నా కోసం నువ్వు అంత ఎత్తుక్కోవద్దు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే పెనమలూరు నియోజకవర్గంలో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా మేమంతా కూడా శాంతియుతంగా ముందుకు వెళ్తున్నాం, కావాలనే ప్రస్తుత ఎమ్మెల్యే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చక్రవర్తి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ జెండా దిమ్మ కోసం జరిగినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.